खबरदार 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 we want దళిత బంధు రెండో విడత నిధులను మంజూరు చేయాలని ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో ఒక వినూత్న ప్రదర్శన చేయడం జరిగింది. మేము గత 10 నెలలుగా హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి రెండో విడత దళిత బంధు నిధులను మంజూరు చేయాలని అనేక కార్యక్రమాలు చేసిన అధికారుల చుట్టూ వినతి పత్రాలతోని ఎమ్మెల్యేల చుట్టూ ఎంపీల చుట్టూ మినిస్టర్ల చుట్టూ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళినప్పటికీ కూడా మరి 10 నెలల నుంచి మరి ముఖ్యమంత్రి గారికి మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత బంధు సమస్య మరి కనబడతలేదా, వినపడతలేదా, మరి మాట్లాడడానికి నోరస్తలేదా అనే దాని మీద ఇల్లంతకుంట మండలంలో ఈరోజు ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఈ ఇల్లంతకుంట మండలంతో పాటు వీణవంత, జమ్మికుంట, హుజురాబాద్, కమలాపూర్ అన్ని మండలాలను ఏకం చేసి మరి 30 తారీఖు హైదరాబాద్లో మరి సెక్రటరీ కార్యక్రమం ముట్టడి కార్యక్రమానికి ఇక్కడి నుంచి సుమారుగా ఒక 20,000 మంది తరలి రావడానికి మరి మా దళిత బంధు బాధితులు సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్, ఈ ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నా, 10 నెలల నుంచి మరి రెండో విడత దళిత బంధు కోసం మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా మరి మీకు నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉన్నది. మరి దళితుల కోపాన్ని మరి వాళ్ళ సత్తా ఏందో మరి చూడాలని మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది కావచ్చు, కానీ మేము 30 తారీఖు మరి మా సత్తా ఏందో, మా బలం, మా బలహీనత ఏందో మరి మీకు చూపెట్టడానికి హైదరాబాద్కు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మరి బుద్ధి తెచ్చుకొని ఈ సర్పంచ్ ఎలక్షన్ల లోపే మాకు రెండో విడత నిధులు మంజూరు చేసి మరి మా దళిత కుటుంబాలలో వెలుగు నింపాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక గుణపాఠం చెప్పడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు రెండో విడత నిధుల కోసం స్థానిక ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం దగ్గర నుంచి మా యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేశాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు గడుస్తూ ఉన్నది. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు స్కీమ్ను గౌరవ ఈ రేవంత్ రెడ్డి గారు మూలకేసినారు. ఈ స్కీమ్ను ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. కాబట్టి ఈ దళిత బంధు రెండో విడత వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఈ నియోజకవర్గ స్థాయిలో తలపెట్టేటువంటి కార్యక్రమాలకు ఈరోజు ఇల్లంతకుంట దేవస్థానం సాక్షిగా, అంబేద్కర్ సాక్షిగా ఈరోజు మా యొక్క కార్యక్రమాలు సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టబోతున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇకనైనా కనువిప్పు చేసుకోండి, మా దళితుల ఓపికను మీరు పరీక్షించకండి. మా దళితుడు కనుక కన్నెర చేస్తే ఈ ప్రభుత్వం చాలా రోజులు ఉండదు. నీ గద్దెదించే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఎందుకంటే దళిత బంధు బాధితులతో కానీ దళిత కుటుంబాలతో పెట్టుకుంటే మాత్రం బాగుపడ్డట్టు ఈ చరిత్రలో ఏ ప్రభుత్వానికి లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మా దళిత బంధు బాధితులకు వెంటనే రెండో విడత మంజూరు చేసి మా దళిత కుటుంబాలను ఆదుకోవాలని ఈ సీతారామచంద్ర స్వామి ఆలయం ఎదురుగా, అలాగే అంబేద్కర్ సాక్షి విగ్రహం దగ్గర నుంచి మీకు మా యొక్క విజ్ఞప్తిని మీకు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో మా దళిత బంధు సాధన సమితి నిర్వహించబోయే కార్యక్రమాలన్నిటికీ ఈ సాధన సమితి సభ్యులు, సాధన సమితి కుటుంబ సభ్యులు మీ యొక్క కనువిప్పు కోసం మేము ముందండి. మీ యొక్క ముట్టడి కార్యక్రమాలు కానీ రేపు రానున్న రోజుల్లో ఈ కార్యక్రమం విజయవంతం చేసే విధంగా ఈ కుటుంబాలన్నీ కంకరబద్దులై ఉన్నారని తెలియజేస్తూ, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ హుజురాబాద్ కానీ, వీణవంక కానీ, ఇల్లంతకుంట కానీ, కమలాపూర్ కానీ అన్ని గ్రామాల్లో, అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి బాధితులందరూ ఏకమై మన దళిత బంధు సాధించుకునే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్. ఒక సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మీరు గెలిచి కూడా ఇన్ని నెలలు గడుపుతుంది. మేము ఇప్పటికీ ఎన్నిసార్లు మేము కార్యక్రమం చేసేది. మేము అక్కడ అరెస్ట్ అయిపోయినాం. అక్కడ కర్మార్లో పోయి మేము ఇక్కడ హుజురాబాద్లో మేము అక్కడ మమ్మల్ని పోలీసులు తీసుకుపోయి వీళ్ళకి జైలు వేసారు అందరికీ. అక్కడ అదే జరిగింది, ఇక్కడ ఇది జరిగింది. మేము ఇన్ని దిక్కులో మేము పోరాటం చేస్తుంటే కూడా మీకు మా మీద జాలి పుడతలేదు. ఆ డబ్బులు ఎవరి మాకు కేసీఆర్ మేము వెయ్యమన్నామా? మాకు కేసీఆర్ కొందరు బాధపడండి, కొందరు సంబరపడండి. మేము ఎంతకాలం తిరుగుకుంటాం, ఎంతో బాధతో తిరుగుతున్నాం. మిమ్మల్ని బతిలాడి చెప్తున్నాం మేము మాకు వెయ్యాలని. మా డబ్బులు మాకు రెండో విడత వెంటనే మాకు విడుదల చేయాలని మేము కోరుతున్నాం. మీకు దండం పెట్టి చెప్తున్నాం.
మమ్మల్ని కానీ బాధ పెట్టకుండ్రి. ఈ సర్పంచుల ఓట్లు కాకముందే మాకు డబ్బులు ఇచ్చేయాలని మేము అడుగుతున్నాం. ఎన్నో పోరాటాలు చేస్తాను. ఇప్పటికీ గత 18 నెలలు గడిచిపోయింది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చి మాకు మాత్రం ఈ దళితులకు ఇబ్బంది పెడితే మాత్రం మీకు బాగానే బుద్ధి చెప్తారు. రేపు 30 తారీఖు వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేము వచ్చి మీకు అది ప్రజాభవన్ కూడా ముట్టడి చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు ప్రత్యేకంగా మా దళితుల వల్ల ఆ ఓట్లు పడకపోతే మాత్రం మీ గద్దె దిగవలసి వస్తుంది. కాబట్టి ఖబర్దార్ చేస్తున్నాం. మేము తప్పకుండా మన దళిత బంధు వెంటనే ఈ వారం 10 రోజులలో రిలీజ్ చేయాలని మేము రేవంత్ రెడ్డికి మేము కోరుకుంటాను. మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మీకు మంచి సన్మానం చేస్తారు. లేకపోతే ఎంత బాగుంటుందో అంత విధంగా బుద్ధి చెప్తారు తప్పకుండా. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధాలుగా నిధులు పెట్టుకొని షాపులు పెట్టుకొని కొన్ని రన్నింగ్ చేసుకుంటారు. కాబట్టి అప్పులు కూడా అయినాయి. కాబట్టి దాన్ని మేము ఈ దళిత బంధు రిలీజ్ చేస్తే మా డబ్బులు మాకు అకౌంట్లో ఉన్నాయి. కాబట్టి రిలీజ్ చేస్తే బాగుంటుందని మేము ఒక విన్నపం చేస్తున్నాం. మీకు మర్యాదగా మీరు చేయకపోతే మాత్రము ఈ ఎలక్షన్ల వరకు చేయాలి. ఈ వారం రోజులలో మాకు కంప్లీట్ చేసేయాలి తప్పకుండా.